అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. తర్వాత ఏమంటే మన మామూలుగా అంత మెయిన్ ఫంక్షన్స్ అయినాక స్వామి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అందరికీ తెలుసు. సో స్కూల్ పిల్లలు వాళ్ళకి ఎక్కువగా ఏం చేస్తారంటే టీచర్స్ను పోయి ఆడపిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ ఈ మగ పిల్లల దగ్గర ఈ సీనియర్ బాయ్స్ అంటే మోస్ట్లీ మేబీ వాళ్ళు 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్ వాళ్ళు ఉండొచ్చు. ఆ పిల్లలు ఆ పెద్ద పెద్ద బాస్కెట్స్ తీసుకొని ఆ చిన్నపిల్లలందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో దీంతో ఏమి ఒక యాక్టివిటీ, ఇది ఒక యాక్టివిటీ కింద తయారైతుంది. పైగా మనకి స్వామి ఏది ఇచ్చినానో అందరిలో పంచుకోవాలి. సో కేరింగ్ అండ్ షేరింగ్ యాటిట్యూడ్స్, సో ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో ఆ విధంగా అంటే నేను చిన్నపిల్లల్లో అబ్జర్వ్ చేసింది స్వామి ఎన్ని విధాలుగా, ఎంత ఎవరికి టీచర్స్ చెప్పకుండా చేయకుండా స్వామి ఈ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే డైరెక్ట్గా పిల్లల్లో ఈ విధంగా ఇస్తున్నారు. నాకు ఒక పర్సనల్ ఇన్సిడెంట్ ఉంది వేదాస్ గురించి. ఏమంటే ఒకసారి పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. ఏం గుర్తొస్తుందంటే అప్పుడు గవర్నర్ కృష్ణకాంత్ ఐ థింక్ అతను ఉండేవాళ్ళు. అతన్ని స్వామి పిలిచినారు. మేము ఆ గ్రూప్లో ఉన్నాము. సో స్వామి మమ్మల్ని అందరినీ అతనికి ఇంట్రడ్యూస్ చేసినారు. ఏమంటే మేము ఏ విధంగా చిన్నప్పటి నుంచి వస్తున్నాము అట్లా. ఈ గ్రూప్లో ఫారినర్స్ను కొంతమంది ఉన్నారు. సో స్వామి అంత ఫ్యాన్ వేసి లైట్ వేసి కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంటే మా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఒక గోడ దగ్గర కూర్చుంటే అడిగినారు వాళ్ళు, మీకు వేదం చెప్పేది వచ్చినా అనేసి అడిగినారు. అడిగితే పాపం వాళ్ళు ఇద్దరు, ఇది చాలా సంవత్సరాల ముందు, కుల్వంత్ హాల్లో ఇంకా వేదాస్ చాంటింగ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యట్లేదు. ఏదంటే ప్రోగ్రామ్స్లో దసరా అప్పుడు వేదాస్ చెప్పేది, అంటే ఆ కాలం మాట చెప్తున్నాను. సో వాళ్ళిద్దరూ, మా తమ్ముళ్ళు ఇద్దరు స్వామి అడిగిన దానికి ఏదో నవ్వేసి, లేదు స్వామి అనేసి ఒక నవ్వుతో రాదు అనేసి చెప్పేస్తున్నారు. అంతలో నేను మా అమ్మ ఒక మూలలో నించుకున్నాము. నాకు వెంటనే ఇంకా స్వామి నన్ను అడుగుతారు కాబోలు, అప్పుడు నేనేం చెప్పేది అనేసి వెంటనే స్వామికి ఒక ప్రామిస్ ఇచ్చేస్తున్నాను మనసులో. ఏమంటే స్వామి ఈ సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా నేర్చుకుంటాను స్వామి, నెక్స్ట్ టైం చెప్తాను స్వామి అని ఒక స్పాంటేనియస్గా వచ్చేసింది అట్లాగా. సరే స్వామి నన్ను అడగలేదు. బట్ ఆ ముందర ఒక ఫారినర్, ఒక యంగ్, చాలా చిన్న వయసు ఆమె కూర్చున్నారు. ఆమెను అడిగినారు. ఐ థింక్ ఆమె గ్రీస్ నుంచి వచ్చినారు. సో ఆమెని అడిగినారు, నీకు వేదం వచ్చినా అని. అవునని చెప్పింది తను. సరే స్వామి చెప్పు అన్నారు. ఆమె వెంటనే రుద్రం విత్ ఇంటోనేషన్ గడగడగడ చెప్పేసింది. అప్పుడు స్వామి చెప్తున్నారు, చూడండి మీరు, మా తమ్ముళ్ళకి చెప్తున్నారు, మీరు భారతీయులు, ఆమె ఎక్కడి నుంచి, వేరే దేశం నుంచి వచ్చింది, గ్రీస్ నుంచి వచ్చింది, చూసి నేర్చుకోండి అనేసి కొంచెం ఒక తిట్లు పడినాయి. సో అప్పుడు వేదాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్వామి అనేది అర్థమయ్యి, నేను ఆ సమ్మర్ నిజంగా ఇంకా ఆ రోజుల్లో కుల్వంత్ హాల్లో జరిగేది కాదు, బట్ ఒక క్యాసెట్ తీసుకొని రుద్రము ఇది నేర్చుకునేది. ఇంట్లో కొన్ని అలవాట్లు ఉండేది, బట్ ఒక సీరియస్గా
నేర్చుకోవాలా అనేది ఒకటి స్వామి ఈ విధంగా ప్రోత్సాహం ఇచ్చినారనమాట. అలాగే స్వామి టీచర్స్కి వాళ్ళకు కూడా పుట్టపర్తి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు కదా మ్యామ్. ఆ ఇంటర్వ్యూస్లో స్వామి చెప్పిన విషయాలు పంచుకుంటారు. అంటే నేను ఇప్పుడు ఒక టూ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడతాను. ఏమంటే స్వామి స్టూడెంట్స్ అందరినీ రమ్మన్నారు ఒక ఒకేషన్కి. ఏమంటే సడన్గా పంపించినారు. ముందు రోజు చెప్పినారు, మేము నెక్స్ట్ డేనే బస్సెస్ మాకు దగ్గర 9-10 బస్సులు కావాలా స్టూడెంట్స్ అందరినీ పుట్టపర్తి నుంచి తీసుకురావాలా అని. సో తీసుకొని స్వామి చెప్పినారు కదా, వెంటనే తీసుకొని వచ్చినాము. ఆ రోజు మధ్యాహ్నం స్వామి అందరినీ మందిరంలో కూర్చోమన్నారు. సో ముందే వచ్చేసి 3 o'clock మందిరం అంతా తీస్తే స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు. అప్పుడు స్వామి నేను ఎందుకు పిలిచినానంటే మీకు అందరికీ ఒక పెద్ద పని పెడతా అన్నాను అని, ఒక సేవ అవకాశం ఇస్తున్నాను అని చెప్పినారు. మళ్ళీ అది ఏమంటే గ్రామ సేవా ప్రాజెక్ట్. అప్పుడు స్వామి పర్సనల్గా డైరెక్ట్గా స్వామికి ఇది ఎట్లా ఐడియా వచ్చిందంటే అని స్వామి చెప్తున్నారు. ఏమంటే స్వామి ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఒక ఆర్టికల్ చూసినారు. దాంట్లో స్వామి చదివింది ఏమంటే ఒక ఆమె చిన్న పిల్లని పెట్టుకొని ఆకలి తట్టుకోలేక అంత బీద పరిస్థితుల్లో ఉంది. అన్నంకి తట్టుకోలేక ఆమె పోయిందంట. అది స్వామికి చాలా 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 బాధ అనిపించింది. ఎంత స్వామి ఎట్లా చెప్పినారంటే స్వామి కండ్లలో నుంచి నీళ్ళు వచ్చినాయి, మా అందరి కండ్లలో నుంచి నీళ్ళు వచ్చినాయి. అంత కంపాషనెట్ లార్డ్ అని చెప్పాలా, అంత సెన్సిటివ్. జస్ట్ ఒక న్యూస్ ఐటమ్ చదివి స్వామి అప్పుడు స్వామి నిర్ణయం చేసుకున్నారు. ఏమంటే మన స్టూడెంట్స్ని తీసుకొని ఒక గ్రామ సేవ ఇది స్టార్ట్ చేస్తాం. అప్పుడు పిల్లలకి చెప్పినారు, ఈ నెక్స్ట్ 10 days మీరు అందరూ బాగా కష్టపడాలా అనేసి. ఇది దసరా అవకాశం అన్నమాట. దసరా నవరాత్రి అప్పుడు 10 రోజులు అని. మళ్ళీ ఏం చెప్పినారంటే ఆడపిల్లలు మీరు ఏం పని చేయాలా, మగపిల్లలు ఏం చేస్తారు నేను వాళ్ళకి వేరేగా చెప్తాను. ఆడపిల్లలకి మీకు అంతా షెడ్స్ అన్నీ క్లీన్ చేయించినాను, వంట వాళ్ళని పెట్టినాను, మీరేం వంట చేసే పని లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారో అది నీట్గా ప్యాక్ చేయాలి. అని నీట్గా ప్యాక్ చేసేసి చేసేటప్పుడంతా స్వామిని అనుకొని భజనలు చేసుకుంటూ ప్యాక్ చేయాలి. తర్వాత స్వామి అందరికీ చీరలు పంపిస్తారు, బట్టలు పంపిస్తారు, మగవాళ్ళకి పంచులు ఇది పంపిస్తారు, లడ్డూలు పంపిస్తారు అని చెప్పి అంతా పంపించేదంతా మీకు కష్టం కాబట్టి మీరు రాత్రంతా కూర్చొని ప్యాక్ చేయండి. నేను పొద్దున్నే తెల్లారుజామునే మగపిల్లలు లేచి వాళ్ళ ట్రక్కుల్లో దూరాల ఇది విలేజెస్కి అంతా పోయి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నేను వాళ్ళకి చెప్తాను ఏమంటే ఎంతమంది ఉంటే అంతమందికి ప్రసాదము లడ్డూలు ఇవ్వాల, మళ్ళీ తిరిగా అడగకూడదు. అవునా, వాళ్ళు 10 అడిగితే 10 ఇచ్చేసేయాల, నిజం చెప్పు అట్లాగని చెప్పకూడదు. లిటరలీ ఇంత డీటెయిల్గా చెప్తున్నారు స్వామి. మళ్ళీ పెద్దవాళ్ళకి బట్టలు ఇలా పోతానే ఫస్ట్ సాయిరాం చెప్పాలా, ఒక మంచి ముఖంలో మంచి స్మైల్ పెట్టుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అడగాల, అడిగి అంతమందికి ప్రసాదము ఇది స్వామి పంపించినారు అని చెప్పేసి ఇవాళ మీరందరూ పాల్గొంటారా ఈ పనిలో అనేసి అడిగినారు స్వామి. అంటే ఇంకందరికీ ఎంత ఒకలాగా సంతోషము, ఒక పక్క ఒక బాధ. స్వామికి ఎంత బాధగా ఉంది ఈ సిచ్యువేషన్, స్వామి ఇంత పెద్దగా. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 10 days నైట్ మనం 9 o'clock స్టార్ట్ చేస్తే
బిగినింగ్ డేస్లో అయితే మార్నింగ్ 9 అయిపోయేది, ఆల్మోస్ట్ ఫుల్ నైట్ అంతా పిల్లలకి నిద్ర ఉండేది కాదు. బట్ బాగా ఎంతో ఉత్సాహంగా, ఎంతో స్వామి అవకాశం ఇచ్చినారు, బాగా అందరూ ఎంజాయ్ చేసుకొని స్వామి మాటలు మాట్లాడుకొని స్వామి భజన చేసి నైట్ 12 1 అయితే ఇంకా భజన ఇంకా జోరు అయిపోతుంది. ఆ పక్క బిల్డింగ్స్ నుంచి మనకు కంప్లైంట్ వచ్చేవాళ్ళు, మాకు పండుకొనేకి ఇస్తలేదు మీరు అట్లా అని. అట్లా ఆ విధంగా స్వామి గ్రామ సేవ ప్రాజెక్ట్ అనేది జరిపించినారు. పెద్ద అవకాశము. ఏమంటే దీంట్లో ఏం తెలుస్తుంది అంటే, తర్వాత ఏమంటే ఆడపిల్లలు అనుకున్నారు స్వామి ఏమి రాత్రంతా మేము పంచేయాలా, డే టైం అంతా మన బ్రదర్స్ అంతా పోయి పంచి పెట్టాలా, క్రెడిట్ అంతా వాళ్ళకే కదా అనేసి మేడం అనేసి ఇంకా వార్డెన్ మేడంని వాళ్ళని అడిగి, మేడం మేము పోతాం మేడం విలేజెస్కి, మేము పంచి పెడతాము, స్వామి చెప్పండి అట్లా అంటే, పాపం ప్రిన్సిపల్ మేడము వార్డెన్ మేడము స్వామికి చెప్తున్నారు, స్వామి పిల్లలను పల్లెలకు పోయి అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే, స్వామి అన్నారు అక్కడ ఎక్కడెక్కడో పోవాలా, ఆడపిల్లలు కష్టము, అందుకే నేను ఈ పని పెట్టినాను ఆడపిల్లలకి అంటే, ఏదో స్వామి చాలా అడుగుతా అన్నారు స్వామి. అట్లా అంటే సరేలే ఒకరోజు అవకాశం ఇస్తాను. అఫ్కోర్స్ ఏమంటే లాస్ట్ డే దసరా రోజు మందిరంలో డిస్ట్రిబ్యూషన్ అంతా ఆడపిల్లలకే పల్లెలు పోయి, అయితే ఒకరోజు ఛాన్స్ ఇస్తాను అన్నారు. సరే స్వామి అంతా ఏర్పాటు చేసుకొని బుక్కపట్నం విలేజ్ చూస్ చేసినారు ఆడపిల్లలు. సో అందరూ టీచర్స్ స్టూడెంట్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయ్యి ఎక్కడెక్కడ పోవాలా ఇన్స్ట్రక్షన్స్ అంతా తీసుకొని ఎట్లా ఏ విధంగా చేయాలా ఇవన్నీ తీసుకొని పోవాలి కదా, క్రేట్స్లో వ్యాన్స్లో పోవాలా అట్లా అని. అక్కడ పోతానే ఫస్ట్ స్వామి చెప్తున్నారు భజన్తో స్టార్ట్ చేయాలా అని, మళ్ళీ ఏ విధంగా. సో ఈ అవకాశం వచ్చినప్పుడు స్వామి ఎంత బందోబస్తు చేసినారండి నిజంగా చెప్పాలా. ఏమంటే వీసీతో సహా పెద్దవాళ్ళు అందరినీ పంపించినారు, ఫుల్ పోలీస్ బందోబస్తు అంతా ఏర్పాట్లు చేసుకొని ఆడపిల్లలకి ఏ కష్టం కాకుండా, ఎవరు వాళ్ళని బాధ పెట్టకుండా అంత సెక్యూరిటీ అంతా ఇచ్చి పంపించినారు. సరే పోయినామా, ఎంతో ఉత్సాహంగా స్వామి ఒప్పుకున్నారు, బుక్కపట్నం వచ్చినాము, మేము గ్రామ సేవ పాల్గొంటా ఉన్నాము అని ఎంతో ఉత్సాహంగా స్టార్ట్ చేసినారు, భజన చేసినారు. మళ్ళీ వ్యాన్స్లో నుంచి కాటన్స్ అంతా దింపుతా అన్నారు. ఒకటే దింపుతా ఉంటే ఒక గంట 2 గంటలు అయ్యేసరికి చాలా అయిపోయింది పిల్లలకి. మళ్ళీ అది దింపేది ఒకటే కాదు, ఆ వ్యాన్ దగ్గర నుంచి పల్లెలు కదా, అన్ని ఇంట్లోకి రోడ్లు ఉండవు. సో ఇక్కడి నుంచి అక్కడి వరకు 1 ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్ నడుచుకొని తీసుకొని పోవాలా. అప్పుడు తెలిసింది వాళ్ళ పిల్లలకి ఎందుకు ఈ పని స్వామి మన బ్రదర్స్కి ఇచ్చినారు, వాళ్ళకి ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేసి పాపం చెప్పులను వేసుకోలేదు పిల్లలు. అట్లాంటి ఎంతో దూరాలు పోయి ఇంకా మేము టీచర్స్ అంతా చెక్ చేయాలి కదా, అన్నీ ఇండ్లు పోయినాయా లేదా, అందరికీ వచ్చిందా లేదా. చూస్తే లాస్ట్లో ఒక ఏరియా మిగిలిపోయిండే, ఏదో సెక్లూడెడ్ కమ్యూనిటీ అనమాట. బట్ స్వామి చెప్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి పోవాలా, ప్రతి ఒక్క ఇంటికి ప్రసాదం పోవాలి. సో అట్లాంటిది మేము ఎంతో దూరం దీనికి నడుచుకొని పోయి, అక్కడ వ్యాన్స్ పోదు ఏం పోదు, తీసుకొని ఇవన్నీ తీసుకొని పోయి పంచిపెట్టేసి వచ్చినాం. అఫ్కోర్స్ వచ్చేసరికి స్వామి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా చెప్తున్నారు రేపు పోతారా అంటే వద్దు స్వామి, మేము రాత్రి రీఫండ్ చేస్తాం స్వామి అనేసి చెప్తున్నారు. అప్పుడు స్వామి చూడండి ఆడపిల్లలకి తగినట్టు ఆడపిల్లలు పనులు ఇస్తారు, మగ పిల్లలకి తగినట్టు మగ పిల్లలకి. సో ఆ గ్రామ సేవ ఆ ఇంటర్వ్యూ మాత్రం ఎంత కట్టినట్టు స్వామి ఆవేదన, స్వామి కంపాషన్ అవన్నీ తెలుస్తుంది. సో దీంతో స్టూడెంట్స్కి ఏం ఎక్స్పోజర్ వస్తుందంటే, ఎవరైనా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది మన డ్యూటీ అనేది మనం షేర్ చేసుకునేది, మనం వాళ్ళకి అన్నం పెట్టేది, అవన్నీ మనం వాళ్ళకి సహాయం చేసేది,
ఆఫ్టర్ ఆల్ ముందు కాలంలో సమాజం అనేది ఈ విధంగా ఉండేది కదా, ఉండేవాళ్ళు నలుగురిలో పంచిపెట్టుకునేవాళ్ళు. సో స్వామి ఆ దారి మనకి చూపించినారనమాట ఈ సందర్భంగా. చాలా బాగుంది. ఇంకోసారి స్వామి సడన్గా పంపించినారు. ఇది ఐ థింక్ 2005 ఉండొచ్చు, అంటే క్వైట్ రీసెంట్. కుల్వంత్ హాల్లో పిల్లలందరినీ తీసుకొని వచ్చేయమన్నారు. ఏమంటే ఇట్లాంటి వచ్చినప్పుడు స్వామి సడన్గా రమ్మంటారు కదా, అప్పటికప్పుడు బస్సులు అరేంజ్ చేసుకోవాలా, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ప్యాకింగ్ చేసేసుకోవాలా, వెంటనే వచ్చేసేయాలా. సో మధ్యాహ్నం స్వామి పిలిచేస్తారు. సో స్వామి మధ్యాహ్నం పిలిచినారు. ఈ అవకాశం ఏమంటే 2005లో స్వామి పెద్దవాళ్ళకి, అంటే 70 years పైన ఉండే వాళ్ళకి ఆనర్ చేస్తున్నారు. ఫంక్షన్ ఏమంటే భీమరథ శాంతి. పెద్దవాళ్ళ 70 సంవత్సరాల పెద్దవాళ్ళందరికీ స్వామి దంపతులందరికీ ఆనర్ చేస్తాను. సో స్వామి మా ఇన్వాల్వ్మెంట్ ఏమి అనేసి మేము అనుకుంటాను. స్వామి పిల్లలందరినీ పిలిచి, ఇంకా టీచర్స్ పిలిచి, మళ్ళీ మందిరంలోనే పిలిచి, నేను రేపు ఒక పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటాను, మీరు అందరూ సహాయం చేయాలా అని చెప్పి, ఫంక్షన్ ఏం ఫంక్షను, భీమరథ శాంతి. దీంట్లో అందరూ ముసలోళ్ళు ఉంటారు, 70 years పైన. మీ అవ్వ తాతలు అనుకోండి, ఆ వయసు ఉంటారు వాళ్ళకి. కొంతమందికి సరిగ్గా నడిచేకిను కాదు. సో అంతా మీరు, నేను చెప్తాను ఏమేమి చేయాలా, మీ ఆ విధంగా చేస్తారా అనేసి ఎంతో ఇదిగా అడుగుతారు స్వామి. చెయ్యండి అని చెప్పరు, చేస్తారా అని అంటారు. ఓ అందరూ ఒకటే ప్రోత్సాహం అనమాట. తప్పకుండా స్వామి, తప్పకుండా. మళ్ళీ స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఎన్నో సామాన్లు తెప్పించుకున్నారు. ఫస్ట్ ఏమంటే ఒక మంచి చీర తీసినారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరికీ, పెద్దవాళ్ళందరికీ, లేడీస్కి ఈ చీర ఇస్తాను. తర్వాత ఇంకొక బాక్స్ తీసినారు, దాంట్లో గాజులు. మళ్ళీ ఇంకొక బాక్స్ తీసినారు, దాంట్లో చెవులు వేసుకునే దద్దులు. ఇంకో బాక్స్ తీసుకుంటే దాంట్లో కాలు వేసుకునే సిల్వర్ యాంక్లెట్స్, పట్టీలు. అవన్నీ తీసి చూపించి ఒక్కొక్క శాంపుల్ చూపించినారు. శాంపుల్ చూపించి ఆడపిల్లలు చెప్తున్నారు ఏమంటే, మీరు అందరూ సహాయం చేయాలి. తర్వాత వార్డెన్కి చెప్తున్నారు ఏమంటే, ఒక్కొక్క గ్రూప్కి ఇద్దరు పిల్లల్ని ఇన్ఛార్జ్ పెట్టే. ఇప్పుడు మందిరం నుంచి పోయినాక ఆ పని చేయి. మీరేం చేయాలా, మీరు మీకు గైడెన్స్ ఇస్తాము. వాళ్ళ దగ్గర పోయి, ముసలోళ్ళు కదా, వాళ్ళకి వేసుకునే కాదు, వంగే కాదు, మీరు సహాయం చేయాలి. వాళ్ళకి సహాయం చేసేసి బాగా వాళ్ళకి చీర కట్టించి బాగా అలంకారం చేసి కుల్వంత్ హాల్ తీసుకొని రావాలి దంపతులు. ఆ రోజు నిజంగా ఎంత అద్భుతంగా ఉండిందంటే, కుల్వంత్ హాల్ స్వామి నిజంగా స్వామే. పెద్దవాళ్ళు కదా, కింద కూర్చొనే కాదు, స్వామి 2 చైర్లు వేసినారు. చైర్లు వేసి ఒక్కో దంపతులకి ఒక స్పెషల్ అయిన ఒక మంటపం లాగా అరటాక్తో అలంకారము, అదంతా ఒక ప్లేస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే, ఏ పౌరాణికం రాజులు చేసేవాళ్ళు అని, రాజులను కాదు దేవతలే చేసేవాళ్ళు అనేసి అంత అద్భుతంగా ఉంది కుల్వంత్ హాల్ హారస్. సో ఇంకా స్వామి వచ్చారు. స్వామికినే దీంట్లో అంతా ఎక్సైట్మెంటు, అదే చూసేక ఒక ఆనందం అనమాట. ఇంకా వాద్యాలతో, నాదస్వరంతో, వాద్యాలతో అంతా దంపతుల్ని కుల్వంత్ హాల్ తీసుకొని వచ్చారు. ఇంకా పెద్ద ఫంక్షన్ జరిగింది. స్వామి స్వతహాగా వీల్ చైర్లో ఐ థింక్ వెళ్ళి ఒక్కో దంపతుల దగ్గర వెళ్ళి మాంగళ్యం ఇచ్చి వాళ్ళకి స్వయంగా ఇచ్చేసి
వాళ్ళ ఆశీర్వాదం చేసేసి ఆ ఫంక్షనే వీడియో క్యాసెట్ తప్పకుండా ఉంటుంది అనుకుంటాను. ఇది రీసెంట్ 2005 కాబోలు. ఈ ఫంక్షన్ అంతా అయింది, పెద్ద భోజనాలు ఏర్పాట్లు అవన్నీ. సో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మేము వెనక్కి వచ్చినాం అనంతపూర్కి. మళ్ళీ అనుకున్నాము, స్వామి ఎంత మన స్వీట్ స్వామి మనకి ఎంత అవకాశము, మన పిల్లలకి ఎంత అవకాశము ఇచ్చినారు అని ఒకసారి అనుకుంటే, స్వామి దీంట్లోనూ స్వామి ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి ఉంది. ఏమంటే ఈ కాలంలో రాను పెద్దవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు మన ఎంతోమంది ఇంట్లో. సో స్వామి ఆడపిల్లలకి ఏం నేర్పించినారంటే, మీ ఇంట్లో మీ అమ్మ నాయన, మీ అత్తగారు మామగారులు, మీరు గ్రాండ్ పేరెంట్స్ అందరు పెద్దవాళ్ళని ఇంత ఎఫెక్షన్గా ఇంత కేర్గా ఈ విధంగా చూసుకోవాలా అనేసి ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అనేది ఒక అవకాశం ఇచ్చినారు అనిపిస్తుంది. అంటే ఒక పక్క పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి ఎలాగా అంటే అభివృద్ధి చెందాలి చెప్తూ కూడా చిన్న చిన్న విషయాలను ఎలా మర్చిపోకూడదని కూడా చెప్పకూడదు. సో మన సంప్రదాయాలు అనేది, మన భారతీయ సంస్కృతి అనేది ఏ విధంగా మర్చిపోకూడదు, ఎట్లాగా ఒకరితో ఒకరు ఎంత ఆప్యాయంగా ఉండాలా, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలా, ఇవన్నీ స్వామి ఒక అవకాశం ఇచ్చి డైరెక్ట్ డిస్కోర్స్లో స్పీచ్లో అట్లా డైరెక్ట్గా చెప్పకుండా ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకి బోధన అనేది జరుగుతుంది అన్నమాట స్వామి దగ్గర. అది చాలా అద్భుతం అనిపిస్తుంది. స్వామి ఎడ్యుకేషన్ పాలసీలోనే ఇంత అంటే తెలియకుండానే ఒక మార్పు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్వామి మనకి అవకాశాలు ఇచ్చినప్పుడు.